నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్ర బాబు గారు. సార్ నమస్తే. నమస్తే సార్, వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఇప్పుడు మార్చ్ 15వ తేదీకి వస్తే దాదాపు 8 ఏళ్ళు అని చెప్పి అనుకోవచ్చు. 8 ఏళ్ల పాటు ఒక ముఖ్యమంత్రికి సోదరుడు, మరో ముఖ్యమంత్రికి బాబాయ్ వరుస. అయితే ఎలా చూడాలి సార్? ఇప్పటికీ తేలలేదు అంటే ఆ కుటుంబ సభ్యులే చంపారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి ఒక డీటెయిల్స్ ఒకవైపు. తన కూతురే వచ్చేసి లేదు, ఖచ్చితంగా విచారించండి, నాకు న్యాయం చేయండి, ఆయన ఆత్మకి శాంతి చేకూర్చండి అని చెప్పేసి ఒకవైపు. సో మొత్తానికి తను చెప్పులు అరిగేలాగా సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు సునీత రెడ్డి గారు. సో ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత విచారణ మళ్ళీ మొదలైంది. అటు కిరణ్ యాదవ్ని కావచ్చు, మిగతా వారందరినీ కూడా విచారిస్తున్నారు. అత్యంత త్వరలో ఏమన్నా సరే ఈ యొక్క ఇష్యూ కొలిక్కొచ్చే అవకాశం ఉందా? లేదంటే చాలా కేసులు చూస్తున్నాం 20 ఏళ్ళు 30 ఏళ్ళు దాటిపోతున్నాయి. అలాంటి కోవలోకే ఈ కేసు రాబోతుందా అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలంతా ఎదురు చూస్తున్న కొన్ని విషయాల్లో హూ కిల్డ్ బాబాయ్ అది తేలటం లేదే, ఎప్పుడు తేలుస్తారు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటుగా సునీతమ్మ వేర పోరాటం చేస్తూనే ఉంది 7 సంవత్సరాల నుంచి. ఒక కొలిక్కి రావట్లేదు సంభవ్. ఎందుకు అనేది మనం ఆలోచన చేద్దాం. బాబాయ్ హత్య జరిగిన తర్వాత వెంటనే అధికారంలోకి వచ్చారు జగన్ రెడ్డి గారు. ఆయన స్వయాన బాబాయ్. మరి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కేసు కంప్లీట్ చేసి నిందితులకి శిక్ష పడేటట్టు చేసి బాబాయ్ కదా, సునీతమ్మకి న్యాయం జరిగేటట్టు చేసి ఉండాలి కదా. ఆ విధంగా ఎందుకు జరగలేదు? ఇన్స్టెడ్ దానికి జరగకపోగా ఆ కేసుని ముందుకు సాగనివ్వకుండా, విచారణ పూర్తి కాకుండా, అంతకు ముందు పదవిలోకి రాకముందు సిబిఐ విచారణ కావాలి, పదవిలోకి వచ్చినాక సిబిఐ విచారణ అక్కర్లా. అవినాష్ రెడ్డిని విచారణ చేయటానికి దర్యాప్తు సంస్థలు కర్నూలు వస్తే వాళ్ళని భయపెట్టి తరిమేసి గెంటేసి పారిపోయేటట్టు ఎందుకు చేపించారు జగన్ రెడ్డి గారు? ఏమీ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారణ చెయ్యండి, నిందితుల్ని తేల్చండి అని అనాలి కదా, ఎందుకు అనలేదు? అది జనరల్గా ప్రజలు ఆలోచిస్తున్న యాంగిల్. సునీతమ్మ గారి ఆరోపణలు ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే ఆమె చాలా అంశాలని వెలుగులోకి తీసుకొచ్చింది, ప్రస్తావిస్తుంది, వాపోతుంది, కోర్టు చుట్టూ తిరుగుతుంది. సరే, గడిచిన 5 సంవత్సరాలు జగన్ రెడ్డి గారు విచారణ జరగకుండా ఆపేసేటట్టు, ప్రొలాంగ్ అయ్యేటట్టు సహకరించకుండా దర్యాప్తు సంస్థలను బెదిరించే కార్యక్రమం ఎందుకు చేశాడు? ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. ఎందుకు చేశాడు? ఎవరి పేరు బయటకు వస్తుందని ఆ విధంగా చేశాడు? సునీతమ్మ గారు మరి భారతిరెడ్డి గారిని, జగన్ రెడ్డి గారిని విచారణ చెయ్యండి అని ఎందుకు అడుగుతుంది? అవినాష్ రెడ్డిని విచారణ చేయండి, బెయిల్ రద్దు చేయండి అని ఎందుకు అడుగుతుంది? ఆ విధంగా ఎందుకు ముందుకెళ్ళట్లేదు కేసు? చాలా డౌట్స్ చాలామందికి ఉన్నాయి. అంటే న్యాయ వ్యవస్థ మీద, దర్యాప్తు సంస్థల మీద బ్లేమ్ చేయలేం, కానీ రియల్ ఫ్యాక్ట్స్ మాత్రం చెప్పుకోక తప్పదు. సునీతమ్మ గారు లేటెస్ట్ డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చారు ట్రయల్ కోర్టుకి. సునీతమ్మ గారి పిటిషన్ నేపథ్యంలో వాళ్ళు ఇచ్చిన సారాంశం ఒక మాటలో చెప్పాలంటే, సిబిఐ వాళ్ళు సునీతమ్మ గారు అడుగుతున్న డౌట్లు ఏదైతే ఉన్నాయో వాటి మీద పునర్విచారణ చెయ్యండి అని చెప్పారు. అందులో భాగంగానే ఇప్పుడు నిన్న పులివెందులకి దర్యాప్తు సంస్థలు వెళ్ళి విచారణ స్టార్ట్ చేశారు. పునర్విచారణ అంటే సునీతమ్మ గారు రైజ్ చేసిన డౌట్స్ పైన. ఇప్పుడు నేనేమంటానంటే, సునీతమ్మ గారు వీటితో పాటు ఇంకా కొన్ని డౌట్స్ వ్యక్తం చేశారు కోర్టులో. ఆమె చెప్తున్న విషయాలు నేను చెప్పేటి కాదు. పాయింట్ నెంబర్ 1, బాబాయ్ హత్య జరిగినప్పుడు వాళ్ళ పిఏ కృష్ణారెడ్డి 6 గంటలకు 6:30 ప్రాంతంలో అఫీషియల్గా బయటికి చెప్పాడు. కానీ ఆ రోజు రాత్రి 1:43-45 మధ్యలో ఈ కిరణ్ యాదవ్ అనే అతను సునీల్ రెడ్డికి వాట్సాప్ ద్వారా ఈ సమాచారాన్ని అందించాడు. ఆ విన్న సునీల్ రెడ్డి ఇంకొక పెద్ద మనిషికి సమాచారం ఇచ్చాడు. ఎవరైతే పని చేయమని చెప్పాడో పని అయిపోయిందని చెప్పాడు సునీతమ్మ గారి భాషలో. అది విచారణ చెయ్యాలి కదా, అది ఎందుకు చేయలేదు అని క్వశ్చన్ చేసింది ఈమె. ఇప్పుడు నిన్న విచారణకి పులివెందులు వచ్చిన వాళ్ళు సునీల్ రెడ్డి వర్సెస్ కిరణ్ యాదవ్ వీళ్ళని విచారణ చేశారు. ఎస్, నేను మాట్లాడలేదని చెప్పడానికి లేదు. దెర్ ఈజ్ ఎ టెక్నికల్ సపోర్టింగ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ విత్ ద ఇన్వెస్టిగేషన్ టీమ్. జరిగింది. సో జరిగింది, వీళ్ళు ఇట్లా మాట్లాడారు ఎందుకు అంటే ఇట్లా అని ఎస్టాబ్లిష్ చేయవచ్చు.
ఆ నెక్స్ట్ స్టెప్ ఆ సునీల్ రెడ్డి ఎవరికి చెప్పాడు తర్వాత ఆ టయానికి? అంత అర్ధరాత్రి వీళ్ళకే ఎట్లా తెలిసింది? వీళ్ళ రోలు లేకపోతే వీళ్ళకి ఎలా తెలుస్తుంది? అంటే వీళ్ళ పాత్ర ఉంది. అంటే వీళ్ళ పాత్ర ఉంది అంటే వీళ్ళకి ఎవరు అసైన్మెంట్ ఇచ్చారు ఆ పని? దాన్ని కదా తెలిస్తే కదా అసలు ఎవరు అనేది తెలియాలి కదా. ఇంకా సునీతమ్మ అడిగేది ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ అజయ్ కల్లాం రెడ్డి జగన్ రెడ్డి గారి ఇంట్లో డిస్కషన్లో ఉన్నప్పుడు మార్నింగ్ 5 o'clock, అరౌండ్ 5 o'clock భారతమ్మ గారికి ఫోన్ వస్తే జగన్ రెడ్డి గారు వెళ్ళి మాట్లాడి కిందకు వచ్చి బాబాయ్ నో మోర్ అన్నాడు అని అజయ్ కల్లాం గారు 161 స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ టైంలో ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన్ని పిలిచి విచారణ చేశారు, ఏందో చెప్పని. మరి ఆ ఫోన్ రిసీవ్ చేసుకున్నాడు భారతమ్మ, జగన్ రెడ్డి గారిని ఎందుకు విచారణ చేయరు? ఈయన చేశారు విన్నవాడిని, మాట్లాడినవాడిని ఎందుకు చేయరా అని అడుగుతూ ఉంది సునీతమ్మ. చేయాలి కదా. సరే, జగన్ రెడ్డి గారికి భారతీ రెడ్డి గారికి మీడియా ఉంది, సాక్షి మీడియా కావచ్చు, పేపర్ కావచ్చు. అందులో మొదట గుండెపోటు అన్నారు, తర్వాత హార్ట్ అటాక్ అన్నారు, తర్వాత ఎవరో చంపేశారు, నారాసుర రక్త చరిత్ర అన్నారు. ఇన్ని అంశాలను ప్రచురించారు కదా. అసలు అంశం ఏందనేది తెలియదు ఎవరికి. మరి అన్ని అంశాలు ప్రచురించారంటే వాళ్ళ దగ్గర దానికి సంబంధిత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండి ఉంటుంది కదా. మరి దాన్ని ఎందుకు విచారణ చేయరు? ఆ మీడియా ఓనర్ ఎవరు, భారతిరెడ్డి గారు ఎవరో పిలిచి విచారణ చేయాలి కదా. మీరు ఎందుకు ఈ వార్త ప్రచురించారు, దాని ఎవిడెన్సెస్ తీసుకురండి అని. అది ఎందుకు విచారించరు అని అడుగుతుంది సునీతమ్మ. ఇప్పుడు ఈ కేసు ఇట్లా జరుగుతున్న నేపథ్యంలో, విచారణ జరుగుతున్న నేపథ్యంలో అనుమానాస్పద మృతులు 7 ఉన్నారు. ఆ ట్రీట్ చేసిన డాక్టర్ కావచ్చు, ఆ డాక్టర్కి సహకరించిన ఇంకో డాక్టర్ కావచ్చు, జగన్ రెడ్డి గారి కారు డ్రైవర్ కావచ్చు, వాచ్మెన్ రంగయ్య కావచ్చు, దస్తగిరి మీద హత్యా ప్రయత్నం కావచ్చు. దస్తగిరి జైల్లో ఉంటే మరి మెడికల్ క్యాంపు పేరుతో ఇంకొక అతన్ని పంపించి దస్తగిరిని ఎందుకు బెదిరించారు, ఎవరు బెదిరించారు, ఎవరు బెదిరించమని చెప్పారు, దాని మీద కూడా విచారణ చేయాలిగా. ఈ 7 అనుమానాస్పద మృతులు ఉన్నారే, మీరు ఎట్లా ఇగ్నోర్ చేస్తారు? వాళ్ళని ఎందుకు చచ్చిపోయారో విచారణలో తేల్చండి. ఎవరు చంపారు? ఎవరైతే సూత్రధారి ఉన్నాడో కింగ్ పిన్, అతనే కదా వీళ్ళ సాక్షులు లేకుండా చంపేసింది. మరి ఆయన ఎందుకు అసలు ఎందుకు జరిగినాయి అనుమానాస్పద మృతులు? దీని మీద విచారణ చెయ్యండి మొర్రో అని అంటుందామె. ఎందుకు చేయరు? ఇంకొక అంశం ప్రస్తావిస్తున్నారు సునీతమ్మ గారు. అవినాష్ రెడ్డి ఎంపీ, ఆయన బెయిల్ రద్దు చేసి విచారణ చేయమంటున్నారు సునీతమ్మ. ఎందుకు బెయిల్ రద్దు చేయరు? ఎందుకు అవినాష్ రెడ్డిని విచారణ చెయ్యరు? విచారణ చెయ్యనివ్వకుండా ఏ శక్తి అడ్డుకుంటుంది? ఎందుకు అడ్డుకుంటుంది? మరి సునీతమ్మ ఆరోపణలు, ఇన్ని రకాల ఆవేదన ఆమె వ్యక్తం చేసింది. కోర్టు వారి ముందు ఆమె విన్నవించిన పిటిషన్లోని అంశాలు నేను ప్రస్తావించాను. ఇట్లా చాలా అంశాలు ఆమె చెప్తా ఉంది. మరి వాటన్నిటి మీద కూడా ఆమె కోరుకున్న విధంగా విచారణ జరిగితే ఈ పాత్రలు పోషించిన వాళ్ళకి పరిమితం కాకూడదు ఈ ఇన్వెస్టిగేషను. అసలు సూత్రధారి ఎవరు? ఆమె చెబుతా ఉంది వాళ్ళ బ్రదరే అని. ఆమె చెబుతా ఉంది భారతిరెడ్డి గారిని, జగన్ రెడ్డి గారిని విచారణ చేయమని. మరి ఎందుకు జరగట్లేదు ఆ పని? ఎందుకు దర్యాప్తు సంస్థలు ఆ దిశగా ముందుకు వెళ్ళటం లేదు? అంటే వాళ్ళని ప్రభావితం చేస్తున్న వ్యక్తులు, శక్తులు ఎవరు, ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు బయటపడతారనా? అంటే కేసులో వాళ్ళు ఇరుక్కుంటారనా? మరి అవినాష్ రెడ్డిని ఎందుకు వదిలేశారు ఇంతకాలం యథేచ్ఛగా? ఇన్ని అంశాలు ముడిపడి ఉన్నటువంటి ఈ కేసుని స్ట్రైట్గా దర్యాప్తు సంస్థలు తేల్చాల్సిన విధంగా తేల్చకుండా నాంచుడు ధోరణిలో ఏదో మమ అనిపించే విధంగా దర్యాప్తు జరుగుతుంది అనేది ప్రజల్లో ఉన్నటువంటి ఒక ఆవేదన. సునీతమ్మ గారు పదే మీడియాలో చెప్పుతున్న అంశాలు ఇవన్నీ, నేను ప్రస్తావించిన అంశాలు కూడా. సో ఆ దిశగా ఇప్పుడైనా వీళ్ళు పులివెందుల్లో వీళ్ళు దర్యాప్తు ఇంతటితో ఆపుతారా? ఈ ఫోన్ సంభాషణతోటి ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్కి దర్యాప్తు వెళ్తుందా? సునీతమ్మ గారు అభ్యర్థిస్తున్న అంశాలని మళ్ళీ పునర్విచారణ చేస్తారా? అది చేస్తే తప్ప ఈ కేసు ఒక కొలిక్కి రాదు. అంతిమంగా ఎవరు చంపించారనేది తేలదు. అప్పటి వరకు ముందుకు వెళ్ళాలి అని చెప్పి అందరం కోరుకుంటున్నాం, మనం కూడా కోరుకుందాం, ఆశిద్దాం. కానీ ఆ విధంగా వెళ్ళాలి కదా, లేకపోతే సునీతమ్మ ఆవేదనగానే మిగిలిపోయే అవకాశం ఉంది. సున్నితమే కాదు ఈ విషయంలో. ఫర్ దిస్ ఎగ్జాంపుల్ శర్మిళ చెప్తా ఉన్నారు, వాళ్ళ మదర్ స్వయాన చెప్తా ఉన్నారు, ఇంతమంది కుటుంబ సభ్యులు చెప్తుంటే మరి ఎవరు అందరికీ తెలిసి కూడా ఆ విధంగా ఎందుకు కేసు ముందుకెళ్ళట్లేదు అనేది అనుమానాస్పదమైన అంశమే కదా. ఇటువంటి చర్యల వల్ల దర్యాప్తు సంస్థల మీద, న్యాయ వ్యవస్థ మీద ప్రజలకి నమ్మకం సన్నగిల్లేటువంటి ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. అయితే హౌఎవర్ నేనేమంటానంటే, గతంలో జగన్ రెడ్డి గారు వ్యవస్థల్ని మేనేజ్ చేసేయగలిగిన శక్తి ఉన్న వ్యక్తి, ఆ ఆలోచన ఉన్న
నేరస్తుడు చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి చేశాడు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి సెంట్రల్లోనూ స్టేట్లోనూ వీళ్ళు మరి సునీతమ్మ ప్రస్తావించిన అంశాల మీద ఫోకస్ పెట్టి దర్యాప్తు సంస్థల చేత దర్యాప్తు చేపించి రియల్గా అంతకుడు ఎవరు అనేది తేలుస్తారన్న ఆశ ప్రజల్లో ఉంది. ఆ విధంగా జరుగుతుందని మనం కూడా ఆశించవచ్చు ఈ మళ్ళీ దర్యాప్తు స్టార్ట్ అయిన నేపథ్యంలో. సార్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే కిరణ్ యాదవ్ గారు నిన్న ఏదైతే అక్కడ సుప్రీంకోర్టు విధించబడినటువంటి ఎవరైతే వచ్చారో విచారణలో పాల్గొన్న తర్వాత కూడా నన్ను హత్య చేసే ప్రయత్నాలు జరగబోతున్నాయి, నన్ను హత్య చేస్తే నిజాలు బయటికి ఎలా వస్తాయని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సో ఇక్కడితో 7గురితోనే ఆగిపోనుందా లేదా విచారణ ఇంకా లేట్ అయితే ఇంకా ఏమంటే సాక్షులు మరణాలు కూడా పెరిగే అవకాశం కూడా ఉందంటారు, ఏమంటారు? ఇప్పుడు కరడుగట్టిన నేర చరిత్ర ఉన్నవాళ్ళు, ఫ్యాక్షనిజం బ్యాక్గ్రౌండ్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఫస్ట్ చేసే పని ఏంటంటే సాక్షుల్ని అంతమొందించటం. ఇది వాళ్ళ ఫిలాసఫీ. అందులో భాగంగానే ఇప్పుడు నేను ప్రస్తావించినట్టు గతంలో జరిగిన సాక్షుల అనుమానాస్పద మృతులు. దస్తగిరి కూడా గతంలో చాలాసార్లు నన్ను చంపేస్తారు, నాకు ప్రాణ భయం ఉంది, హాని ఉందని విన్నవించుకున్నారు. సో ఎవరైనా ఇందులో ఉన్నవాళ్ళు అట్లాంటి పిటిషన్ వేసుకుంటే దర్యాప్తు సంస్థలు ప్రొటెక్షన్ ఇవ్వాలి, అది వాళ్ళ బాధ్యత. సో దస్తగిరికి కూడా ప్రొటెక్షన్ కల్పించారు. సో ఇప్పుడు ఈ కిరణ్ యాదవ్ కూడా ప్రాణ భయం ఉంది అని అంటున్నాడంటే మరి ఈయన విషయాలు బయటికి ఓపెన్ అయితే ఎవరు ఇరుక్కునే అవకాశం ఉంది? ఆ ఫోన్ సంభాషణను బట్టి ఒక అండర్స్టాండింగ్ ఉంది అందరికీ. కానీ ఆ పెద్ద మనుషులు మరి ఈ లోపే ఇతన్ని కానీ ఇంకొకరిని కానీ 1 by 1 అందరినీ సాక్షుల్ని హతమొందించేటువంటి ఒక సిస్టమ్ ఇక్కడ జరుగుతుంది ఈ కేసులో. మనకి క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తూనే ఉంది, అందరికీ తెలుస్తూనే ఉంది. కాబట్టి ఇప్పుడు దర్యాప్తు సంస్థల బాధ్యత, ఇప్పుడు విచారణ చేస్తున్న వాళ్ళకు కూడా రక్షణ కల్పించవలసిన బాధ్యత ఉంది. అయితే ఇక్కడ ఇంకో చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే రంగన్నకి కూడా భయం ఉంది, వాచ్మెన్ రంగన్నకి అని. అంటే ఆయనకు కూడా 2 పోలీసులతో రక్షణ ఇచ్చారు, కానీ అనుమానాస్పద మృతి చెందాడు. అట్లా ఉంటారు ఫ్యాక్షనిస్టులు, అట్లా ఉంటారు. నేర చరిత్ర కలిగిన బ్రెయిన్ థింకింగ్ అలా ఉంటుంది కరడుగట్టిన వాళ్ళకి. సో ఇందులో ఏదేమైనా కూడా మళ్ళీ అటువంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అయితే విచారణ సంస్థల మీద ఖచ్చితంగా ఉంది. సో చూద్దాం సార్, మీరు అన్నట్టుగా ఇప్పటికీ జరిగిన అనుమానాస్పద మృతులు ఎంతమంది ఉన్నారో ఇక పైన కూడా జరిగే అవకాశం ఉందని చెప్పి సాక్షులు చెప్తూ వస్తున్నా సరే సుప్రీంకోర్టు దీన్ని సీరియస్గా తీసుకొని ఎవరైతే వైఎస్ సునీత గారు చెప్తున్నట్టు వాళ్ళపైన ఖచ్చితంగా విచారణ జరిగి త్వరగా శిక్షలు పడాలని అయితే కోరుకుందాం. నమస్తే సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.